16 ప్రాయంలో ముగ్గురికి ఒక్క గర్ల్ ఫ్రెండ్ అలా లేకపోతే ఇలాంటి పాట వేసుకొచ్చినట్టు ఈ వయసులో అలా అనుకుంటారు కదా సార్. ఓ అట్లా కాదు సార్, మాకు జాబ్ కావాలి, జాబ్ మీద ఏ పాట లేదని చెప్పేసి ఇది వేసుకొని వచ్చినాం సార్. అవునా, ఓకే. అరే టీమ్ లీడర్ నేను గారా, మధ్యలో నేను ఉండాలి. అరే రైటర్ నేను రా. అయితే నాకు రైట్ ఉండాలి గారా. రైటే ఉన్నా కదా. అయితే ఓకే. జ్యోతి, నిన్ను చూస్తే పోతుంది నా మతి. మతి పోతే స్కిట్ పోతుంది. సార్ జాంగా లేకపోయినా బతకచ్చు, కానీ ఈ రోజులలో జాబ్ లేకపోతే బతకలేం సార్. అబ్బా ఏం కొటేషన్ చెప్పావు. సార్ మేము ముగ్గురం బ్యాచిలర్స్ సార్. మాకు ఇవాళ ఇంటర్వ్యూ ఉన్నది, జాబ్కు పోవాలి, ఎట్లయినా జాబ్ సంపాదించాలి సార్. అరే మధు, చెప్పరా. మన రూమ్ లో ఇస్త్రీ చేయాల్సింది నీకు ఒక్కనికే రా. పోయి నా రెడ్ షర్ట్ ఉంటుంది, ఇస్త్రీ చేసుకుని రాపో. సరేరా. అరే ఆడచ్చేలోపు నేను స్నానం చేసి వస్తా. అరే సబ్బేదిరా. నేనే తినేసినరా. సబ్బు తినుడు ఏందిరా? సబ్బు టీవీలో ఆరోగ్యానికి రక్ష అని చెప్పారు కదరా, అందుకే తినేసాను. అరే అది తింటే కాదురా, ఒంటికి పూసుకుంటే. అరే మధు, చెప్పురా. ఇస్త్రీ చేసుడు అయిపోయిందారా? అయిపోయిందిరా. ఇస్త్రీ ఎత్తా అంటే షర్ట్ కాలిపోయి రంధ్రం పడ్డదిరా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నువ్వు ఇట్లా చేస్తావని నాకు తెలుసురా. సరే ఇట్లాంటి బీరువాలు ఇంకో షర్ట్ అదన రేపు. నువ్వు గిట్ల తిడతావని తెలిసే ఆ బీరువాలు ఉన్న షర్ట్ కడిగేసి దీనికి అతికేసిన. అరే మిమ్మల్ని పట్టుకుని నేను జాబ్కి ఎట్లా పోతారా? మిమ్మల్ని ఇంటెలిజెంట్ గా తయారు చేసి మీకు నాలెడ్జ్ పెంచి అప్పుడు తీసుకొని పోతే ఇంటర్వ్యూకి. ఓకేనా? సరే. మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పాలి. అడుగురా. ఓకేనా? అరే రెక్కలున్నా ఎగరలేని పక్షి ఏంటిదిరా? రెక్కలున్నా ఎగరలేని పక్షి లేపాక్షిరా. కాదురా, కోడి పిల్లరా. అరే తప్పురా. మరేంటిదిరా? రెక్కలున్న ఎగరలేని పక్షి ఏంటిదంటే చచ్చిపోయిన పక్షిరా. దేవుడా. సరే ఇంటెలిజెన్స్ కోసం మంచిగానే అడిగినావు కానీ ఇప్పుడు నేను అడుగుతా చూడరా. అరే మీరిద్దరు మీ లవర్ తోటి మీ అమ్మతోటి ఒకటే టైంలో చాటింగ్ చేస్తారు. ఫస్ట్ గుడ్ నైట్ ఎవరికి పెడతారా? నేనైతే మా అమ్మకే పెడతారా. అబ్బో జ్యోతికి పెట్ట ఫీల్ అవుతుందిరా, నేను జ్యోతికే పెడతా. మరి నువ్వెవరో పెడతావురా? నేను ఫస్ట్ గుడ్ నైట్ దోమలకు పెడతారా. లవర్ లేనోడు దొంగలకే పెడతాడు. నేను ఒక క్వశ్చన్ అడుగుతారా? అడుగురా. చెవులు వినబడని వాళ్ళని మీరు ఏమని పిలుస్తారా? మేమేమన్నా వాళ్ళకి వినబడదు కదా, అందుకే ఏమనం. చెవింటి వాళ్ళని పిలుస్తారా? ఇదేం చిల్లర పంచాయతీ రా, చిల్లర ఉండద్దురా. నా లెక్క ఇంటెలిజెంట్ ఉండాలి. నువ్వు ఇంటెలిజెంట్. ఎస్. అయితే నీకు ఇంగ్లీష్ బాగా వస్తుందా? ఆఫ్ కోర్స్. నేను ఇంగ్లీష్ లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్పరా. అడుగురా. అరే హరి అప్ అంటే ఏంటిదిరా? అరే గా హరిగాన్ దగ్గర తీసుకుందానే హరియప్ అంటారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతారా? క్లోజ్ అప్ అంటే ఏంటిరా? గిట్ల క్లోజ్ గుండే దగ్గర తీసుకున్నానే క్లోజ్ అప్ అంటారు. అమ్మో బాగానే చెప్తాను. మరి సెటప్ అంటే ఏంటిదిరా? సెటప్ గట్లాంటి సేడ్ దగ్గర తీసుకునేదాన్నే సెటప్ అంటారు. బాబా సూపర్ చెప్పినవురా, గ్రేట్ రా. సరే కానీ లైఫ్ అంటే నా లెక్క సీరియస్ ఉండాలి. మేము ఉన్నావురా. ఎందుకు ఉండర్రా? మన మా అమ్మది హాస్పిటల్లో సీరియస్గా ఉన్నాడు, 2 రోజులకే చచ్చిపోయాడు. అయ్యో. మిమ్మల్ని పెట్టుకుపోయిన జాబ్ మీకు రాదు, జాబ్ నాకే కన్ఫర్మ్, ఫిక్స్ అయిపోండిరా. అరే నీకు జాబ్ వస్తే మాకేమి ఇప్పిస్తావురా? ఇంటర్వ్యూకి పోతా, వచ్చినాక ప్యాంట్ షర్ట్ ఇప్పిస్తా, చెరవుట్టుకోండి. అరే అది కాదురా, తాగడానికి ఏమైనా తెప్పిస్తావా అంటానా? ఆల్రెడీ తెప్పించి పెట్టినా. ఏదిరా ఏం తెప్పించినావు? మినరల్ వాటర్ తెప్పించి పెట్టినా. మినరల్ వాటర్ కాదురా, తెప్పిస్తావా అంటానా? పిచ్చోడా, జాబ్ రాబోదు మందా చచ్చిపోతారా? చూసారా సార్ డబుల్ యాక్షన్. సరే ఇప్పుడు ఓకే, నాకు అర్థమైంది. మీకు బీర్లు కావాలి, బాధలు ఉన్నారు, ఎట్లా జాబ్ రాదు, బాధలు ఉన్నారు, బీర్లు కావాలి. ఓకేనా? మీకు తెలుగు రాయడం వచ్చా? నేను తెలుగు రాస్తే అక్షరాలు పరుగులు పెడతాయిరా. ఎందుకు రా, అక్కడ ఉండే రాస్తే. ఓకే రాయండి రా, చెప్తా, ఒక పదం రాయండి రా. సరే చెప్పరా. నేను బస్ స్టాండ్ లో ఒక అమ్మాయిని చూసి మమ్మల్ని లేకుండా పోయినావు కదరా బస్ స్టాండ్లకి. నా బండి వేసుకొని పోయినావు గారా. అరే అదొక సెంటెన్స్ రా. సెంటెన్స్ మారు. ఒక గొర్రెల కాపరి గొర్రెలను కాస్తూ గొర్రెలు కాసుకుంటా నన్నే అన్నారా వాడు. కర్రెగుంటే గొర్రెలు కాసుకోవాలా సార్? కర్రెగుంటున్నా తప్ప. అరే మీకు దండం పెడతారా, అది సెంటెన్స్ రా. సెంటెన్స్ మార్వు.
సెంటెన్స్ మారవా ఏం మారవా మీకు బీర్లు కావన్నద్దా కావాలరా. బీర్లు కావాలంటే నేను చెప్పింది రాయండి. సరే సరే నేను బస్ స్టాండ్ లో ఒక అమ్మాయిని చూసి ఒక అమ్మాయిని చూసి అన్నాను. ఏమన్నావురా? అమ్మాయి ఏం టార్చర్. ఇది ఎవడన్నా రాస్తారా? నేను రాస్తా. రాయ్. ఏంద్రా అంత కొంగలు గీకినట్టు గీకినవు? అరే బాబు రాస్తా అని చెప్పినా గానీ కరెక్ట్ రాస్తా అని చెప్పినారా? ఏంద్రా ముఖంలో ముఖం పెట్టి చూస్తాను? నాకు ఫేస్ రీడింగ్ తెలుసురా. మోకాలు చూసి జాతకాలు చెప్తా. అంటే ఈ మోకాలు చూసారా? అది కాదురా, ఫేస్ చూసి జాతకం చెప్తా అంటానా. ఓహో జాతకాలు చెప్తా అంటావు. సరే మా ఫేస్ చూసి మాకు జాబ్ ఎందుకు వస్తలేదు చెప్పరా? మీకు జాబ్ ఎందుకు వస్తుందో చెప్పాలి. అరే నువ్వు ఒకసారి రైట్ తిరుగురా, అరే నువ్వు ఒకసారి లెఫ్ట్ తిరుగురా. మీకు జాబ్ ఎందుకు వస్తలేదు అంటే మీ రెండు చెవుల మధ్య తలకాయ ఉంది కాబట్టి వస్తలేదు. మరి నీకెక్కడ ఉన్నదిరా? నాకు జర వాస్తులు ఉన్నది. నీకు వాస్తులు ఉన్నది, మాకు రెండు చెవుల మధ్యలో ఉన్నది. అయినా మీరు నమ్మరా? నాకు తెలుసురా. నమ్మంరా. మీరు ఎంతవరకు బతుకుతారో చెప్తా. మా సాగు బతుకులు చెప్తావు? అఫ్ కోర్స్. సరే చెప్పురా. అరే మీరు ఎంతవరకు బతుకుతారంటే, అసలు మీరు ఎంతవరకు బతుకుతారంటే చచ్చిపోయేంతవరకు బతుకుతారా, చచ్చిపోయేంతవరకు బతుకుతారా. అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా. మరి నువ్వెంతవరకు బతుకుతావురా? మీ నేను నువ్వే బతికే అంతవరకు బతుకుతారా బై. అంటే మీరు సత్యాంత వరకు బతుకుతావు, నువ్వు బతికేంత వరకు బతుకుతావు. ఎస్ అఫ్ కోర్స్. నువ్వు ఇంటెలిజెంట్ అని ఫీలింగ్. నువ్వు ఇంటెలిజెంట్ అయ్యి ఏం బీకినవురా? మాతోటే బోల్దోయినవు, మాతోటే పడుకున్నావు, మాతోటే బట్టలు ఉతికినవు, మాతోటే తిన్నావు, ఆఖరికి మా డార్ బాని లేసుకున్నావు. అరే డ్రాయర్ అంటే గుర్తొచ్చిందిరా. లూజ్ లూజ్ ఉన్నది ఇవ్వదురా. అరే మన రూమ్ లో ఉన్నాయి రెండే టైర్లు కదా, ఒక నీ దగ్గర ఉంది, ఒక నా దగ్గర ఉంది. మరి ఇంకోటి? అరే ఇంతసేపు ఓనర్ అంకుల్ స్నానం చేసి దండం మీద వేసిండ్రా, అది గిట్టేసుకున్నావారా నువ్వు? అరే అందుకే లూజ్ లూజ్ ఉన్నారా. సరే ఎట్లు ఒకటి మేనేజ్ చేసుకుంటా కానీ టైం చూడరా మధు. అబ్బా టైం అయిపోయిందిరా. మిమ్మల్ని ఇంటెలిజెంట్గా తయారు చేద్దామని చెప్పేసి నేను ఇంటర్వ్యూకి మిస్ అయినా. సరే ఇప్పుడు మీరంతా సీరియస్ అనుకుంటారు కదా, మీరంతా చేసింది కామెడీ. కొత్తగా యూట్యూబ్ జబిడి అని ఒక షో పెట్టారు. అందులో ఇది చేస్తే మనం సెలెక్ట్ అవుతాం. ఓకేనా? ఓకే మామా. దబిడి దిబిడే. ఆఫ్ కోర్స్ మీ స్కిట్ చాలా బాగుంది. జీవన్ సార్ మీకు ఎలా అనిపించింది? ఎక్సలెంట్ అబ్బా. మోహన్ మొత్తం లీడ్ చేసావు, అసలు ఎక్సలెంట్. అసలు అంత మొత్తం డైలాగ్స్ అన్నీ ఇంతసేపు గుర్తుపెట్టుకొని ఆ లీడ్లు గుర్తుపెట్టుకొని చేయడం గ్రేట్ నిజంగా. మ్యాగ్నెట్ మధు చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ మ్యాగ్నెట్ మధు అండ్ టీమ్.